హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజయ్య బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. ఈ రోజు వచ్చేసి వీడియో అయితే ఫ్రెండ్స్ మనం వచ్చేసి బాయ్ దగ్గరకు వచ్చేసినాం. బాయ్ దగ్గర ఏంటంటే మనకు వచ్చేసి మొక్కజొన్న పెట్టినాం కదా. మొక్కజొన్న చూసిరుగా, సంక్రాంతి సీడ్ అయితే మనం మొక్కజొన్న పెట్టడం జరిగింది కదా. ఈ మొక్కజొన్నకు అయితే వచ్చేసి మనం పెట్టిన 24 అవర్స్లో అయితే మనము మందు కొట్టొచ్చు. కొంతమంది చేస్తారంటే మొలిచిన తర్వాత కొడతారు, కొంతమంది మొలక ముందు కొడతారు, అలా అయితే చేస్తున్నారు. మనము ముందుగానే కొట్టుకుంటే ఇప్పుడు మనకు అట్రాజన్ లాంటిది ఇలాంటిది మనకు ఫస్ట్ మగధన వచ్చిన కొడతాం కదా. అయితే దానివలన మైనస్ ఏంటి ప్లస్ ఏంటి కొన్ని చెప్తాం అనుకున్నా. అయితే వచ్చేసి మనకి ఇప్పుడు దానివలన ఏమవుతుందంటే కొన్ని గడ్డలు చచ్చేటివి ఉంటాయి, కొన్ని గడ్డలు చచ్చిపోయి ఉంటాయి. సో మనం వచ్చేసి ఈ పెండిస్టార్ అనే మందు అయితే మనం స్ప్రే చేయడం వలన మనకు వచ్చేసి ఫస్ట్ మనం విత్తనం పెట్టిన 24 అవర్స్ అంటే మనం నీళ్ళు ఇస్తాం కదా. ఫస్ట్ ఇప్పుడు మనం విత్తులు ఇవాళ పైపులు పరిచినాం, విత్తులు పెట్టినాం అంటే నీళ్ళు ఎప్పుడు ఇస్తాం మనం అప్పటి నుంచి 24 అవర్స్ దాకా. ఆ 24 అవర్స్ నుంచి మనం ఎప్పుడైనా మనం ఈ మందు పెంటిస్టార్ మందు అయితే కొట్టడం వలన ప్రతి ఒక్క గడ్డి ఏది లేకుండా ప్రతి ఒక్కటి అంతమయ్యే అవకాశం అయితే చాలా ఉంటుంది. దీనికి అయితే ప్లస్ పాయింట్ అది ఉంది. సో అందుకే మనమైతే ఇదైతే స్ప్రే చేస్తున్నాం. ఈ మొక్కజొన్న గురించి ప్రతి ఒక్కటి మనమైతే చేద్దాం. ఎందుకంటే సంక్రాంతి సీడ్ బాగుంటుందని చెప్పి చాలా మంది అయితే దీని గురించి అయితే మంచి రెస్పాన్స్ మాట్లాడుతారు కదా. సో మనమైతే దీని గురించి తెలుసుకుందామని చెప్పేసి మనము మీకు అందరికి తెలియజేయాలని చెప్పేసి మనము తెలుసుకోవాలి ఒకటి, మీకు తెలియజేయడం ఒకటి అనేది ప్లస్ పాయింట్ తోటి నేనైతే ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్ వచ్చేసి మనమైతే పెంటస్టార్ మందు అయితే మన మీద కొడుతున్నాం ఈరోజు మన చేనులో అయితే. చూడండి ఈ మందుతో వచ్చేసి మనం వచ్చేసి ఎంత అంటే 500 ml ఇది చూస్తాం. 500 ml మందు ఇది వచ్చేసి డబ్బాకు 100 ml వేయాలి. 100 ml అంటే మనకి క్యాప్ ఉంది మన దగ్గర, ఇగో ఇక్కడ చూస్తారు కదా. మనది వచ్చేసి ఇది 100 ml క్యాప్, ఒక డబ్బాకు 100 ml వేసుకొని మంచిగా భూమి మీద మంచిగా నిమ్మలంగా స్ప్రే అయితే వేయాలి. ఈ మందు కొడితే మనకైతే ప్రతి ఒక్కటైతే చనిపోయే అవకాశాలు చాలా ఉంటాయి. అదే మనకు ఇట్లా ఇత్తు మళ్ళీ అదే 24 దాటినా కొట్టినా మనకు గేగు స్టార్ట్ అవుతుంది. అంటే ఇత్తు అనేది ఉబ్బడం ఇట్లా గేగు అనేది స్టార్ట్ అవ్వడం అవుతుంది కదా. అప్పుడు కొడితే మొక్కజొన్న కూడా మొలకపోయే అవకాశాలు చాలా ఉంటాయి. సో మనమైతే మొక్కజొన్న పెట్టి 24 అవర్స్లోనే ఈ మందు అయితే స్ప్రే చేసుకోవాలి. సో ఇంకా వచ్చేసరికి మనం అయితే మందు అయితే ఎలా కలుపుకుంటాం, ఎట్లా చేస్తాం అనేది, ఎన్ని నీళ్ళు పోసుకొని ఇట్లా వేసుకుంటాం అనేది మీరైతే చూస్తుండండి. ఎట్టి పని ఉందా మనం మూత దీని లోపలే మొత్తం తడిసి ఉంటుంది కాబట్టి మనం ఈజీగా ఇప్పుడు మనము మందు స్ప్రే చేయడం వలన ప్లస్ పాయింట్ బాగా అవుతుంది. సో మనమైతే ఇప్పుడు మందు అయితే స్ప్రే చేద్దాం. ఇదైతే ఎంత కలర్ వస్తుందంటే అమ్మో, ఇది మన సైడ్ రాగాలంటే చిరిక్తారు నేను బతికి ఉండవు. ఇప్పుడు ఏమొద్దా ఫస్ట్ ఇట్లా డబల్ ఆటనే పట్టుకో. నేను కొట్టే వరకు మా గట్టి మీద మంచిగా ఉంది కదా వాటుడు డబ్బకి వేసుకుని పొంది పడగల ఇబ్బంది ఇట్లా తీస్తావు కానీ ఇట్లా కొట్టినా ఇక కొట్టు పచ్చగా ఇది చేసినాం కదా. మనం గడ్డి మీద తక్కువ కొట్టే అవకాశం ఉంటుంది. ఇంకొకసారి కూడా సరిపోతుంది. చూస్తారు కదా మీరు కంపల్సరీ, మీరైతే చూస్తూనే ఉండండి మన ఛానల్. సో ఫ్రెండ్స్ వచ్చేసి ఇంకా మందు అయితే కొట్టడం కంప్లీట్ అయిపోయింది ఓవరాల్గా. అయితే మనం చెప్పినాం కదా పెంటిస్టార్, మనం వచ్చేసి ఇది మందు అయితే కొట్టడం వలన ప్రతి ఒక్క గడ్డి మొక్కలు ఏవైతే ఉంటాయో ప్రతి ఒక్క మొక్కలు అయితే ప్రతి ఒక్కటి చనిపోవడానికి అయితే చాలా ఛాన్సెస్ ఉంటాయి. సో మనకైతే బాగా పనిచేస్తుందని చెప్పేసి తీసుకొచ్చిన, ఎలా రిజల్ట్ ఉంటుందని చెప్పేసి కూడా మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఇంకా వచ్చేసి చూడండి మనకు మొక్కజొన్న పైపులు అయితే కంప్లీట్గా పెట్టడం అయిపోయింది. మొక్కజొన్న పెట్టేసినాం కదా. ఇప్పుడు వచ్చేసి మనకు ఇంకా నెక్స్ట్ వరకు వచ్చేసి ఇందులో పని ఏముంటుందంటే రేపు ఇలా ఆల్రెడీ వంకాయలు ఆల్రెడీ మ్యాక్సిమం దగ్గరకు వచ్చేసినాయి. వంకాయలు కూడా దింపే టైం వచ్చేసింది. రేపు వంకాయలు దింపుదాం అనుకుంటున్నాం. ఈరోజు గడ్డి మంది కూడా బిజీగా ఉన్నాం కదా, మళ్ళీ నాకు కొంచెం బయట పనులు ఉన్నాయి. సో ఇక రేపు అయితే 100% అయితే మనమైతే ఈ గడ్డి మంది అయితే కొట్టుడు అయిపోయింది కాబట్టి మనకు వంకాయలు దింపాలి. అయితే కొన్ని సంపు చుట్టూరుగా మన శ్రవంతి ఏం చేస్తుందంటే సంపు చుట్టూరుగా కొన్ని ఆడడానికి కూరగాయలు ఉండే, ఇదే ఈరోజు మా ఊళ్ళో మార్కెట్ ఉంటుంది, ఆ మార్కెట్గా ఇద్దాం అనుకుంటున్నాం. సో ఈరోజు వచ్చేసి అయితే వీడియో ఇంతే. మనకు దానికంటే ముందు అయితే ఒక విషయం ఏంటంటే మీకు మేము కొట్టే ప్రతి ఒక్క మందు కానీ మనం వేసే గుళికలు కానీ ఏవైనా ఉంటాయి కదా, ప్రతి ఒక్కటి మీకు కావాలనుకుంటే కార్గో కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ మన పక్కనే కొలుగూరు విలేజ్ ఉంది. కొలుగూరు విలేజ్లో పద్మావతి టైడర్స్ అని చెప్పేసి ఉంటుంది, కరుణాకర్ ఉంటాడు అక్కడ. మీకు అతన్ని నంబర్ కావాలంటే మన వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ అయితే చేయండి. కామెంట్ చేస్తే మేమైతే నంబర్ అయితే వాళ్ళది ఇవ్వడం జరుగుతుంది. మీకైతే ఇలాంటి అన్న మీరు కొట్టే మందు దొరుకుతలేవు అక్కడ ఎట్లా పరిస్థితి అని అంటారు కదా, అన్న వాళ్ళకు మన ఇబ్బంది అయితే కార్గో చేస్తాం. మందు దొరుకుతలేవన్నా మాకు మీరు చెప్పే బ్రాండ్స్ మాకు దొరుకుతలేవన్నారు అనుకో, మేమేం చేస్తామంటే మీకు నంబర్ మీరు మాకు కామెంట్ రూపంలో చేసారు అనుకో, మేమేం చేస్తామంటే మీకు డెలివరీ చేస్తాం. మందు అయితే 100% కరోనాకి అయితే అంత మనకైతే హెల్ప్ఫుల్గానే ఉంటాడు, మీకు ఫ్రీగా ఉంటాడు. ఆయనతోటి మనకి ఏమైనా కావాలంటే మనకు
త్వరగా సమాధానం చెప్తాడు, మనకి ఏది కావాలంటుంది చేస్తాడు. ఓకే, మీరైతే మన ఛానల్ అయితే చూస్తూనే ఉండండి. ఓకే, ఈరోజు వచ్చేసి వీడియో అయితే మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మరిన్ని వీడియో కోసం మన ఛానల్ అయితే ఫాలో గారి. జై రైతన్న.